Good morning, all of you. I am S. Ramesh Babu, lecturer in computer science, Sri Raviteja Degree College, Alvaram, affiliated to Adikavi Nana University, Rajmahendravaram. Today topic is HTML forms and example of HTML forms. ఎస్టర్డే క్లాస్లో HTML ఫామ్స్ గురించి ఇంట్రడక్షన్ క్లాస్ చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు HTML ఫామ్స్లో రకరకాల ఎగ్జాంపుల్స్ గురించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. Let us discuss a small introduction to HTML forms. HTML form. Let us discuss HTML forms. HTML forms are required when you want to collect some data from the site visitor. For example, during user registration, you would like to collect information such as name, email, address, credit card, and so on. ఇక్కడ హెచ్డిఎంఎల్ ఫామ్స్ ఏంటంటే ఏదైనా ఒక వెబ్ ఫామ్ని క్రియేట్ చేసినప్పుడు ఆ వెబ్ ఫామ్ని విజిట్ చేసే వాళ్ళని సైట్ విజిటర్ అంటారు. ఈ సైట్ విజిటర్ దగ్గర నుంచి ఏదైనా సమ్ కలెక్షన్ ఆఫ్ డేటాని తీసుకోవడానికి ఉపయోగించే ఫామ్స్ని హెచ్డిఎంఎల్ ఫామ్స్ అని చెప్తూ ఉంటారు. ఇక్కడ విచ్ టైప్ ఆఫ్ డేటా కలెక్ట్ సమ్ site visitor such as name, email, address, credit card, etc. ఇక్కడ బ్యాక్ ఎండ్ అప్లికేషన్గా పర్సనల్ హోమ్ పేజ్ అని పర్సనల్ హోమ్ పేజ్ స్క్రిప్ట్ అనేది వాడి సైట్ విజిటర్ నుంచి డేటా అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంటుంది. ఎందుకోసం అంటే సమ్ బిజినెస్ లాజిక్ ఉపయోగించుకోవడానికి, ఏదైనా బిజినెస్ అప్లికేషన్స్కి ఉపయోగించుకోవడానికి, సమ్ అదర్ పర్పస్. There are various form elements available like text field, text area fields, drop down menus, radio buttons and check boxes. Yesterday క్లాస్లో టెక్స్ట్ ఫీల్డ్ గురించి, టెక్స్ట్ ఏరియా ఫీల్డ్స్ గురించి చెప్పుకోవడం జరిగింది. డ్రాప్ డౌన్ మెనూస్ లైక్ ఏదైనా ఒక పర్టికులర్ ట్యాబ్ని కనుక మనం క్రియేట్ చేస్తే దాంట్లో రకరకాల ఆప్షన్స్ని చూజ్ చేసుకోవడానికి ఉపయోగించే లిస్ట్స్ని ఏమంటారంటే డ్రాప్ డౌన్ మెనూస్ అంటారు. ఇక్కడ నెక్స్ట్ రేడియో బటన్స్ అంటే ఏదైనా పర్టికులర్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్కి సమ్ మార్కింగ్ ఇవ్వడాన్ని రేడియో బటన్ అంటారు. చెక్ బాక్సెస్ మీకు ఏదైనా ఒక వెబ్ పేజ్లో కనుక రకరకాల ఆప్షన్స్ ఏమైనా ఇచ్చారనుకోండి, సో మెనీ ఆప్షన్స్ ఆర్ అవైల్, ఏదో ఒక ఆప్షన్స్ని యూజ్ చేయడానికి ఉపయోగించేదాన్ని చెక్ బాక్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఉదాహరణకి ఏదైనా జాబ్ అప్లికేషన్ ఫామ్ని ఆన్లైన్లో కనుక క్రియేట్ చేస్తూ ఉంటే, ఫామ్ని ఫిల్ చేస్తూ ఉంటే దాంట్లో జెండర్ గురించి అడుగుతూ ఉంటారు. జెండర్ లైక్ ఎయిదర్ మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ ట్రాన్స్జెండర్. ఇక్కడ మీరు ఏదైతే ఆ బాక్స్ని చూజ్ చేసుకోవడానికి అంటే ఎయిదర్ మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ ట్రాన్స్జెండర్, ఇక్కడ ఏదో ఒక పర్టికులర్ ఆప్షన్ క్లిక్ చేయాలి. అటువంటి ఆప్షన్స్ని క్లిక్ చేయడానికి ఉపయోగించేదాన్ని చెక్ బాక్సెస్ అంటారు. ప్రీవియస్ క్లాస్లో హెచ్టిఎంఎల్ ఫామ్ కనుక క్రియేట్ చేయాలంటే హెచ్టిఎంఎల్ ఫామ్ ఎలిమెంట్ అనేది హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్లో ఉపయోగించాలని చెప్పుకున్నాం. ద హెచ్టిఎంఎల్ ఫామ్ ఎలిమెంట్ ప్రొవైడ్ ఏ డాక్యుమెంట్ సెక్షన్ టు టేక్ ఇన్పుట్ ఫ్రమ్ యూజర్. ఇక్కడ హెచ్టిఎంఎల్ ఫామ్ ఎలిమెంట్ అనేది ఏం స్పెసిఫై చేస్తుందంటే యూజర్ నుంచి ఏదైతే ఇన్పుట్ తీసుకుంటున్నామో దాన్ని ప్రొవైడ్ చేయడానికి ఈ ఫామ్ ఎలిమెంట్ అనేది హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్లో ఉపయోగపడుతున్నది. ఇది ఏం ప్రొవైడ్ చేస్తుందంటే యూజర్కి ఇంటరాక్టివ్ సమ్ పర్టికులర్ లొకేషన్స్ లేకపోతే పర్టికులర్ ఫీల్డ్స్ మీద ఇంటరాక్షన్ని చూపిస్తూ ఉంటుంది. సచ్ యాజ్ ఏంటంటే టెక్స్ట్ ఫీల్డ్, టెక్స్ట్ ఏరియాస్, పాస్వర్డ్ ఫీల్డ్ ఎక్సెట్రా. ప్రీవియస్ క్లాస్లో ఈ టెక్స్ట్ ఫామ్ ఎలిమెంట్స్ గురించి ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవడం జరిగింది. ఈ ఎగ్జాంపుల్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. నెక్స్ట్ టెక్స్ట్ ఇన్పుట్ ఎలిమెంట్ గురించి కూడా ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. ద హెచ్టిఎంఎల్ ఇన్పుట్ ఎలిమెంట్ ఈజ్ ఫండమెంటల్ ఫామ్ ఎలిమెంట్. ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ ఫామ్ ఫీల్డ్స్.
ఇక్కడ హెచ్టీఎంఎల్ ఫామ్ని క్రియేట్ చేయడానికి ఫామ్ ఎలిమెంట్ అనేది కావాలి. అలాగే ఆ ఫామ్ ఎలిమెంట్లో కనుక ఏదైనా పర్టికులర్ డేటాని కనుక ఇవ్వాలి అనుకుంటే, ఫీల్డ్స్ని కనుక ఇవ్వాలనుకుంటే ఇన్పుట్ ఎలిమెంట్ అనేది ఫండమెంటల్ ఫామ్ ఎలిమెంట్ అనేది ఇక్కడ వాడడం జరుగుతుంది. ఇక్కడ ఇన్పుట్ ఈజ్ ఏ ఫండమెంటల్ ఫామ్ ఎలిమెంట్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఫామ్ ఫీల్డ్స్ టు టేక్ ఇన్పుట్ ఫ్రమ్ యూజర్స్. ఇక్కడ ఈ ఫామ్ ఎలిమెంట్లో ఇన్పుట్ ఎలిమెంట్ అనేది ఎందుకు ఉపయోగిస్తారంటే, ఏదైనా ఒక ఫామ్స్ని క్రియేట్ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తారు. ఇది ఏంటంటే ఇన్పుట్ని యూజర్ దగ్గర నుంచి తీసుకోవడానికి ఫామ్ ఫీల్డ్స్ని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ ఈ ఇన్పుట్ ఎలిమెంట్ ఉపయోగించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ ఫీల్డ్స్ని క్రియేట్ చేసి యూజర్ నుంచి ఇన్ఫర్మేషన్ని తీసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. లాస్ట్ క్లాస్లో దీని గురించి ఎగ్జాంపుల్ కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ హెచ్టిఎంఎల్ టెక్స్ట్ ఫీల్డ్ కంట్రోల్. ఇక్కడ నెక్స్ట్ హెచ్టిఎంఎల్ టెక్స్ట్ ఫీల్డ్ కంట్రోల్ ఈజ్ ఏ సింగిల్ లైన్ టెక్స్ట్ ఫీల్డ్ కంట్రోల్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా అప్లికేషన్ కనుక ఫిల్ చేస్తూ ఉన్నప్పుడు ఆ అప్లికేషన్లో యూజర్ నేమ్, అలాగే నేమ్లో ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, ఇలాగా సింగిల్ లైన్ టెక్స్ట్ ఫీల్డ్స్ ఉంటాయి. ఆ టెక్స్ట్ ఫీల్డ్స్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగించే దాని ఎట్రిబ్యూట్ని ఏమంటారంటే టెక్స్ట్ ఎట్రిబ్యూట్ ఆఫ్ ఫామ్ ఎలిమెంట్. ఫామ్ ఎలిమెంట్లో టెక్స్ట్ ఎట్రిబ్యూట్ అనేది సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ ఫీల్డ్ కంట్రోల్ని యూజ్ చేస్తుంది. ద నేమ్ ఎట్రిబ్యూట్ ఈజ్ అన్ ఆప్షనల్. అక్కడ మీకు నేమ్ని ఇమ్మన్నప్పుడు అప్లికేషన్లో పర్టికులర్ ఒక లొకేషన్లో ఇస్తే సరిపోతుంది, కానీ అది ఆప్షనల్గా ఉపయోగించుకుంటుంటారు. అంటే ఫస్ట్ నేమ్ అని, మిడిల్ నేమ్ అని, లాస్ట్ నేమ్ అని, ఇలాగా రకరకాల డిఫరెంట్గా నేమ్ని డిఫైన్ చేయమని అడుగుతారు. ఈ వాట్ ఎవర్ ఇట్ మేబీ మీరు ఏదో ఒక దాంట్లో ఒక సింగిల్ లైన్ టెక్స్ట్ ఫీల్డ్లో కనుక ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఆ HTML ఫామ్ అనేది మీ యొక్క ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. లాస్ట్ క్లాస్లో దీని ఎగ్జాంపుల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఉదాహరణకి ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనే 2 అవుట్పుట్స్ ఇచ్చాను. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ పైన ఉంది, అబౌవ్ చూడండి ఒకసారి. అండ్ లాస్ట్ క్లాస్లో HTML టెక్స్ట్ ఏరియా ట్యాగ్ గురించి కూడా చెప్పుకోవడం జరిగింది. The HTML text area tag in HTML is used to insert multiple line text in a form. ఒక ఫామ్లో మల్టిపుల్ లైన్స్ని ఒకేసారి కనుక క్రియేట్ చేయాలంటే టెక్స్ట్ ఏరియా ట్యాగ్ అనేది ఉపయోగించాలి. ద సైజ్ ఆఫ్ టెక్స్ట్ ఏరియా కెన్ బి స్పెసిఫై ఎయిదర్ యూజింగ్ రోస్ ఆర్ కాలమ్స్ అట్రిబ్యూట్స్ ఆర్ బై క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. ఇక్కడ మీరు తీసుకునే టెక్స్ట్ ఏరియా ఫీల్డ్కి ఇన్ పర్టికులర్ రోస్లో కానీ, కాలమ్స్లో కానీ, లేకపోతే కాలమ్స్ అట్రిబ్యూట్స్లో కానీ, లేదా క్యాస్కేడింగ్ స్టైల్ షీట్లో కనుక ఈ టెక్స్ట్ ఏరియా ఫీల్డ్ని ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ లైక్ మీరు ఈమెయిల్ సెండ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక పర్టికులర్ లొకేషన్లో ఈమెయిల్ ఐడి క్రియేట్ చేస్తారు, ఈమెయిల్ ఐడిని రాస్తారు అడ్రస్ బార్లో. తర్వాత సబ్జెక్ట్ దాంట్లో సబ్జెక్ట్ గురించి రాస్తారు. అలాగే మీ యొక్క మెసేజ్ని టైప్ చేయమంటారు. ఆ దట్ ఈజ్ కాల్డ్ టెక్స్ట్ ఏరియా ట్యాగ్. దట్ ఈజ్ కాల్డ్ టెక్స్ట్ ఏరియా ఫీల్డ్. ఆ యొక్క అడ్రస్ అనేది మల్టిపుల్ ఫామ్, ఆ యొక్క మీ యొక్క థీమ్ని లేదా లెటర్ని కనుక అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటారు మల్టిపుల్ లైన్స్లో. దాని గురించి చెప్పుకునే దాన్ని టెక్స్ట్ ఏరియా ట్యాగ్ అంటారు. ఇక్కడ దీని గురించి ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇక్కడ చూడండి, లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ ట్యాగ్ ఈజ్ డాక్యుమెంట్ టైప్ HTML. దిస్ ఈజ్ ఏ వెర్షన్ ఆఫ్ ది HTML. This tag is used for version of the HTML. Next, every HTML document can starts with an HTML tag. HTML tag after that an heading tag. హెడ్డింగ్ ట్యాగ్ తర్వాత ఈ HTML ట్యాగ్స్, హెడ్డింగ్ ట్యాగ్స్, అలాగే బాడీ ట్యాగ్స్ పెయిర్ ట్యాగ్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది. హెడ్డింగ్ ట్యాగ్ తర్వాత వచ్చేదాన్ని టైటిల్ ట్యాగ్ అంటారు. ఈ టైటిల్ ట్యాగ్ కూడా పెయిర్ ట్యాగ్స్. మీరు ఏదైతే టైటిల్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ యొక్క టైటిల్ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ బిట్వీన్ మీ యొక్క టైటిల్ కనుక అక్కడ ప్రింట్ చేస్తే వెబ్ పేజ్లో మీ యొక్క టైటిల్ డిస్ప్లే అవుతుంది. టైటిల్ క్లోజ్ అయిన వెంటనే హెడ్డింగ్ ట్యాగ్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. తర్వాత హెడ్డింగ్ ట్యాగ్ క్లోజ్ అయిన వెంటనే బాడీ ట్యాగ్ అనేది ఓపెన్ అవుతుంది.
ఇక్కడ ఫామ్ ట్యాగ్ అనేది బిట్వీన్ ద బాడీ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. ఇక్కడ ఫామ్ ట్యాగ్ అనేది బాడీ ట్యాగ్ ఓపెనింగ్ ట్యాగ్ దగ్గర స్టార్ట్ అయ్యి బాడీ ట్యాగ్ క్లోజ్ అయ్యే ముందు ఎండ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఫామ్ ట్యాగ్ ఓపెన్ చేశారు, ఎంటర్ యువర్ అడ్రస్. ఇక్కడ ఏంటంటే ఒక డిస్క్రిప్షన్ రాశారు, దాన్ని బార్డర్ అవుట్లైన్స్ రావాలి. టెక్స్ట్ ఏరియా అక్కడ రెండు రోస్లు ఉండాలి, రెండు కాలమ్స్ ఉండాలని టెక్స్ట్ ఏరియా ఫీల్డ్ని ఇవ్వడం జరిగింది. హియర్ ద టెక్స్ట్ ఏరియా ఈజ్ ఏ అన్పైర్డ్ ట్యాగ్, బిఆర్ ట్యాగ్ ఈజ్ ఏ అన్పైర్డ్ ట్యాగ్. అక్కడ ఫామ్ ట్యాగ్ని క్లోజ్ చేశారు, ఆ తర్వాత బాడీ ట్యాగ్ని క్లోజ్ చేయడం జరిగింది. హెచ్టిఎంఎల్ ట్యాగ్ని స్టార్టింగ్లో ఓపెన్ చేశాం కాబట్టి ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ హెచ్టిఎంఎల్ ట్యాగ్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి అవుట్పుట్ ఈ విధంగా ఉంటుంది. అక్కడ మీరు రాసిన ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఎంటర్ యువర్ అడ్రస్. ఇక్కడ ఫామ్లో ఏమి ఇచ్చారంటే మీరు బార్డర్ పైన లైన్లో బార్డర్ అవుట్లైన్స్లో ఎంటర్ యువర్ అడ్రస్ అని రావాలి. అక్కడ మీకు ఎంటర్ యువర్ అడ్రస్ అని కాబట్టి ఇక్కడ అవుట్పుట్లో చూడండి ఎంటర్ యువర్ అడ్రస్ వచ్చి కింద ఒక సింగిల్ లైన్ టెక్స్ట్ ఏరియా ఫీల్డ్ వచ్చింది. సింగిల్ లైన్ కాదు, ఇక్కడ మల్టిపుల్ లైన్స్ ఆఫ్ టెక్స్ట్ ఏరియా ఫీల్డ్. ఇక్కడ మీ యొక్క అడ్రస్ అనేది మల్టిపుల్ లైన్స్లో ఉంటుంది కాబట్టి అక్కడ నేమ్ లైక్ డోర్ నెంబర్, స్ట్రీట్ నేమ్, స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ నేమ్, కంట్రీ నేమ్, దీస్ ఆర్ కాల్డ్ మల్టిపుల్ లైన్స్ అనేవి అడ్రస్ బార్లో అక్కర్ అవుతాయి కాబట్టి అక్కడ మల్టిపుల్స్ లైన్స్ వచ్చే టెక్స్ట్ ఏరియా ఫీల్డ్ ఏదైనా ఉంటే దానికి ఉపయోగించేదాన్ని టెక్స్ట్ ఏరియా ట్యాగ్ అంటారు. నెక్స్ట్ లెట్ us డిస్కస్ HTML పాస్వర్డ్ ఫీల్డ్ కంట్రోల్. HTML పాస్వర్డ్ ఫీల్డ్ కంట్రోల్. మీరు ఏదైనా ఒక వెబ్సైట్లో కనుక ఈమెయిల్ని క్రియేట్ చేసుకుంటున్నారనుకోండి, జీమెయిల్ కనుక దానికి పాస్వర్డ్ ఫీల్డ్ అనేది ఉంటుంది. ద పాస్వర్డ్ ఈజ్ నాట్ విజిబుల్ టు ద యూజర్ ఇన్ పాస్వర్డ్ ఫీల్డ్ కంట్రోల్. అక్కడ మీరు పాస్వర్డ్ ఇచ్చినప్పుడు ఎప్పుడు ఇంటూ మార్క్స్ వస్తూ ఉంటాయి చూడండి. ఇంటూ మార్క్స్ వచ్చినప్పుడు అంటే పాస్వర్డ్ అనేది సీక్రెట్ హైడ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు అక్కడ షో పాస్వర్డ్ అంటే రెండు ఆప్షన్స్ ఉంటాయి. అక్కడ ఆ షో పాస్వర్డ్ దగ్గర ఐ సింబల్ క్లోజ్ అయ్యి ఓపెన్ అయ్యి ఉంటుంది. అక్కడ ఐ సింబల్ని కనుక మీరు ఓపెన్ చేస్తే మీ యొక్క పాస్వర్డ్ డిస్ప్లే అవుతుంది. ఐ సింబల్ కనుక క్లోజ్ చేస్తే మీ యొక్క పాస్వర్డ్ క్లోజ్ అయి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే పాస్వర్డ్ ఫీల్డ్ కంట్రోల్ అనేది ఏం చేస్తుందంటే ద పాస్వర్డ్ ఈజ్ నాట్ విజిబుల్ టు ద యూజర్ ఇన్ పాస్వర్డ్ ఫీల్డ్ కంట్రోల్. పాస్వర్డ్ ఫీల్డ్ కంట్రోల్లో పాస్వర్డ్ అనేది విజిబుల్ కాకుండా చూపించేదాన్ని పాస్వర్డ్ ఫీల్డ్ కంట్రోల్ అంటారు. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఫీల్డ్ ఇన్ HTML ఫామ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ పాస్వర్డ్ ఫీల్డ్ కంట్రోల్. ఇక్కడ ఫామ్ని క్రియేట్ చేస్తున్నాము, లేబుల్ ఫర్ పాస్వర్డ్. ఇక్కడ పాస్వర్డ్ అనేది అవుట్పుట్లో రావాలి అండ్ బయట అవుట్లైన్స్లో రావాలి. ఇక్కడ ఇన్పుట్ టైప్ పాస్వర్డ్, ఐడి పాస్వర్డ్, నేమ్ పాస్వర్డ్ అండ్ బార్డర్ లైన్స్లో ఆ యొక్క పాస్వర్డ్ రావాలి. ఇక్కడ ఫామ్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. దీన్ని పాస్వర్డ్ ఫీల్డ్ కంట్రోల్ యొక్క సింటెక్స్ ఈ విధంగా ఉంటుంది. అవుట్పుట్ ఇక్కడ పాస్వర్డ్ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు మీరంటే లేబుల్లో పాస్వర్డ్ అని ఇచ్చారు, ఆ పాస్వర్డ్ అని ప్రింట్ అయింది. ఇక్కడ బార్డర్ లైన్స్ కావాలి, బార్డర్స్ ఇచ్చారు. మీరు టైప్ చేసే పాస్వర్డ్ ఐడి ఎలా ఉండాలంటే ఐడి రూపంలో ఉండాలని ఇన్పుట్లో ఇవ్వడం జరిగింది, ఇన్పుట్ ట్యాగ్ ఉపయోగించి. ఓకే, దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ పాస్వర్డ్ ఫీల్డ్ కంట్రోల్. అండ్ నెక్స్ట్ రేడియో బటన్ కంట్రోల్. Next field of the form in HTML is a radio button control. The radio button is used to select one option from multiple options. It is used for selection of gender, quiz, questions, etc. If you use one name for all the radio buttons, only one radio button can be selected at a time. Using radio buttons for multiple options, you can apply choose a single option at a time. ఇక్కడ ఫామ్లో రేడియో బటన్ కంట్రోల్ అనేది ఎందుకు యూజ్ ఫామ్లో రేడియో బటన్ కంట్రోల్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మల్టిపుల్ ఆప్షన్స్ వచ్చినప్పుడు ఇక్కడ రేడియో బటన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి స్టార్టింగ్లో నేను చెప్పుకున్నప్పుడు ఏదైనా ఒక అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు జెండర్ని క్రియేట్ చేయాల్సి వచ్చినప్పుడు మేల్ ఆర్ ఫీమేల్, అక్కడ either
2 ఆప్షన్స్ వస్తూ ఉంటాయి. మీకు ఎయిదర్ జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. అది రేడియో బటన్ క్లిక్ చేయడానికి. తర్వాత క్విజ్ ఆప్షన్స్లో 4 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి, మల్టిపుల్ ఆప్షన్స్. ఆ మల్టిపుల్స్ ఆప్షన్స్ వచ్చినప్పుడు కూడా ఈ రేడియో బటన్ కంట్రోల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఏదైనా మల్టిపుల్ సెలెక్టెడ్ ఆప్షన్స్ వచ్చినప్పుడు ఏదో ఒక ఆప్షన్ మాత్రం క్లిక్ చేయడానికి ఉపయోగించేదాన్ని రేడియో బటన్. ఇఫ్ యూ యూస్ వన్ నేమ్ ఫర్ ఆల్ ద రేడియో బటన్స్, వన్ రేడియో బటన్ కెన్ బీ సెలెక్టెడ్ ఎట్ ఏ టైమ్. ఆ టైంలో ఏదో ఒక దాన్ని ఆప్షన్ చూస్ చేసుకోవడానికి మాత్రం ఉపయోగపడేదాన్ని రేడియో బటన్ అంటారు. యూజింగ్ రేడియో బటన్స్ ఫర్ మల్టిపుల్ ఆప్షన్స్ యూ కెన్ ఓన్లీ చూజ్ ఏ సింగిల్ ఆప్షన్ ఎట్ ఏ టైమ్. ఇక్కడ 2 ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది చూడండి. ఇక్కడ ఈ ఇన్పుట్లో సింటాక్స్ రాయడం జరిగింది. ఇక్కడ లేబుల్ అని రాశాను. అక్కడ ఫామ్ ట్యాగ్లో ఫామ్ని ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. ఇక్కడ లేబుల్ ఫామ్లో జెండర్ అని రాయడం జరిగింది. జెండర్ అనేది లేబుల్ అనేది క్లోజ్ చేశాను. తర్వాత ఇన్పుట్ టైప్ ఎలా ఉండాలంటే రేడియో బటన్స్లో ఉండాలి. ఇక్కడ సర్కిల్స్ రూపంలో ఉన్నాయి చూడండి అవుట్పుట్ రూపంలో, అవి దాన్ని ఏమంటారంటే రేడియో బటన్స్ అంటారు. అక్కడ ఐడి జెండర్ అని కనుక అయితే జెండర్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి, మేల్ ఆర్ ఫీమేల్. ఇఫ్ ఎయిదర్ యూఆర్ ఏ మేల్ అయితే మేల్ ఆప్షన్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఆప్షన్ క్లిక్ చేయడానికి అక్కడ ఇన్పుట్ ఇవ్వడం జరిగింది. అక్కడ వాల్యూని ఏదైనా పర్టికులర్ వాల్యూని ఇవ్వడానికి ఈ యొక్క ఆప్షన్ రేడియో బటన్ ఎలిమెంట్ అనేది ఉపయోగిస్తూ ఉంటారు ఫామ్స్లో. నెక్స్ట్ ఫీల్డ్ ఆఫ్ చెక్ బాక్స్ కంట్రోల్ ఇన్ ఫార్మ్ ఆఫ్ HTML. ద చెక్ బాక్స్ కంట్రోల్ ఈజ్ యూజ్డ్ టు చెక్ మల్టిపుల్ ఆప్షన్స్ ఫర్ గివెన్ చెక్ బాక్సెస్. ఇక్కడ కూడా ఏంటంటే రేడియో బటన్స్ లాగే యాజ్ ద చెక్ బాక్సెస్ కంట్రోల్ అనేవి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక ఫామ్ని ఫిల్ చేస్తూ ఉన్నప్పుడు లాస్ట్లో డిక్లరేషన్ ఫామ్ అనేది మీరు ఇవ్వడం జరుగుతుంటుంది. ఎప్పుడైనా డిక్లరేషన్ ఫామ్ అంటే పైన ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ అని చూపించడానికి డిక్లరేషన్ ఫామ్స్ ఇస్తూ ఉంటారు. అటువంటి దానికి ఉపయోగించడానికి చెక్ బాక్సెస్ కంట్రోల్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇఫ్ సపోజ్ ఏదైనా మీరు ఒక రెజ్యూమ్ కనుక ఎవరికైనా ఫార్వర్డ్ చేస్తున్నప్పుడు కానీ, లేదా ఏదైనా ఒక గూగుల్ ఫామ్ని ఇస్తూ ఉన్నప్పుడు, జాబ్ అప్లికేషన్స్ కానీ ఇస్తూ ఉన్నప్పుడు మీ యొక్క హాబీస్ కనుక ఇమ్మంటే, ఆప్షన్స్ ఇమ్మంటే ఒకేసారి ఒకే వ్యక్తికి వన్ పర్సన్ కెన్ కంటైన్ మల్టిపుల్ హాబీస్. ఏదైనా పర్సన్ తీసుకుంటే ఒక వ్యక్తికి ఒక రకమైన హాబీ కాకుండా రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హాబీస్ అనేవి ఉంటాయి. ఉదాహరణకి ఏదైనా ప్లేయింగ్ క్రికెట్ అని, హాకీ అని, ఫుట్బాల్ అని, ఇలాగా ఒకే వ్యక్తి 2-3 గేమ్స్ ఆడగలుగుతూ ఉంటాడు. అటువంటి ఆప్షన్స్ ఎప్పుడైనా వచ్చేటప్పుడు ఈ చెక్ బాక్స్ కంట్రోల్ అనేది ఉపయోగిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా జాబ్ అప్లికేషన్ ఫిల్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ మీరు స్పోర్ట్స్ కోటాలో ఉన్నారా, లేకపోతే ఎన్సీసీలో ఉన్నారా, లేకపోతే అలాగే ఎయిదర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సన్ అయ్యి ఉన్నారా అని అడుగుతూ ఉంటారు. అటువంటివి ఉన్నప్పుడు మీరు ఒక ఆప్షన్స్ని క్లిక్ చేయవలసి వస్తుంది. వాటిని ఏమంటారంటే చెక్ బాక్సెస్ ఆప్షన్స్ అంటారు. ద చెక్ బాక్స్ కంట్రోల్ ఈజ్ యూజ్డ్ టు చెక్ మల్టిపుల్ ఆప్షన్స్ ఫర్ గివెన్ చెక్ బాక్సెస్. ఇక్కడ చెక్ బాక్సెస్ అనేవి అందుకు ఉపయోగపడుతుంటాయి. జాబ్ అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు, తర్వాత ఏదైనా హాబీస్ వచ్చినప్పుడు, లేదా ఏదైనా పర్టికులర్ వెహికల్స్, ఏదైనా వన్ పర్సన్ కెన్ కంటైన్ మల్టిపుల్ వెహికల్స్ ఉన్నప్పుడు లైక్ కార్, సైకిల్ ఆర్ బైక్, ఇలా మల్టిపుల్ వెహికల్స్ ఉన్నాయా లేవా అని ఎవరైనా అడిగినప్పుడు అప్పుడు కూడా ఈ యొక్క టిక్ చేయడం జరుగుతూ ఉంటుంది. కార్ ఉంటే కారు, బైక్ ఉంటే బైక్, సైకిల్ ఉంటే సైకిల్. అలాగా ఒక వ్యక్తి 3 కలిగి ఉన్నాడు అనుకోండి, 3 ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. అటువంటి టైంలో ఈ చెక్ బాక్సెస్ అనేవి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఉదాహరణకి బాగా దీన్ని ఎక్కడ ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారంటే ఈ చెక్ బాక్సెస్ అనేవి జాబ్ అప్లికేషన్స్ ఫిల్ చేసినప్పుడు మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ చైల్డ్సా, లేకపోతే స్పోర్ట్స్ కోటాలో ఉన్నారా, ఎన్సీసీలో ఉన్నారా, ఎన్ఎస్ఎస్లో ఉన్నారా, లేకపోతే మీ యొక్క పర్సంటేజ్ కూడా అడుగుతూ ఉంటారు. మీరు అబవ్ 90%, లేకపోతే అబవ్ 80%, అబవ్ 60%, బిలో యావరేజా అని అడుగుతూ ఉంటారు. లేదా దాంట్లో ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వమని అడుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా ఒక ఐటెంని కనుక ఆన్లైన్లో మీరు పర్చేజ్ చేసినప్పుడు ఫీడ్బ్యాక్ అడుగుతూ ఉంటుంది. పర్చేస్ చేసినప్పుడు ఆ డెలివరీ బాయ్ మీకు ఆ ఆన్లైన్ ప్రోడక్ట్ని డెలివరీ చేసిన తర్వాత
ఒక గూగుల్ లింక్ అనేది మీకు ఒక లింక్ అనేది వస్తుంది. ఆ లింక్ వచ్చినప్పుడు అక్కడ 3 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. 3 టైప్స్ ఆఫ్ ఆర్ మోర్ ఆప్షన్స్ ఆర్ అవైలబుల్. అంటే ఆ కస్టమర్ యొక్క డెలివరీ బాయ్ మీకు ఇచ్చిన ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు మీరు సాటిస్ఫైగా ఉన్నారా? లేకపోతే కొంచెం అన్‌సాటిస్ఫైడ్‌గా ఉన్నారా? హ్యాపీగా ఉన్నారా? ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. అటువంటి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నప్పుడు ఇవ్వడానికి ఉపయోగించే దాన్ని కూడా చెక్ బాక్సెస్ అంటారు. తర్వాత అక్కడ ఫీడ్‌బ్యాక్ కూడా రాయమని అడ్రస్ టెక్స్ట్ ఏరియా ఫీల్డ్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఫీడ్‌బ్యాక్ ఇచ్చేటప్పుడు టెక్స్ట్ ఏరియా ఫీల్డ్‌లో మల్టిపుల్ లైన్స్ వస్తూ ఉంటాయి. ఆ మల్టిపుల్ లైన్స్ వచ్చేటప్పుడు రోస్ అని గానీ, కాలమ్స్ అని, అట్రిబ్యూట్స్ అని ఉపయోగించి ఆ టెక్స్ట్ ఏరియా ఫీల్డ్‌లో యొక్క డీటెయిల్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అవుట్‌పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఏదైనా ఒక హాబీ గనుక తీసుకుంటే, ఒక హ్యూమన్ పర్సన్ హాబీస్ గనుక తీసుకుంటే, మీరు ఏదైనా గేమ్స్ గానీ, స్పోర్ట్స్ గానీ ఆడతారంటే క్రికెట్, ఫుట్బాల్, హాకీ అనేవి ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ఇచ్చారు. దాంట్లో ఆ వ్యక్తి క్రికెట్, ఫుట్బాల్ 2 రకాలు ఆడతాడు కాబట్టి 2 టైప్స్ ఆఫ్ చెక్ బాక్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకే. థ్యాంక్ యూ.